దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీకు ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవుని వాక్యంలో సాధారణంగా ఎక్కువసార్లు అంటే ప్రత్యేకమైనటువంటి దేవునితో అనుబంధం, ప్రత్యేకమైనటువంటి రిలేషన్షిప్, దేవునితో ఆత్మీయ సంబంధంలో వెనుకబడిన వారు సాధారణంగా వాడే మాట ఏంటంటే, దేవుణ్ణి ఎవరు చూశారురా? దేవుణ్ణి ఎవరు చూస్తారు? దేవుణ్ణి చూస్తే బ్రతుకుతారా? మీరు పరిశుద్ధులా? మీరు పరలోకం వెళ్ళిపోతారా? దేవుణ్ణి చూశారా అని విపరీతమైనటువంటి వాదనకు వస్తారు. ఆ మాటకు నేను కూడా వాక్యాధారం ఉంది అని చెప్తాను. ఎందుకంటే తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఎన్నడూ ఎవడు దేవుని చూడలేదు అనే మాట. దేవుని చూడలేదు అనేటువంటి మాట వాస్తవమే, కానీ దేవుని చూడడానికి అవకాశం కూడా ఉంది. ఎలాగ చూడలేరు? ఈ రక్తమాంసాలతో కూడినటువంటి శరీరంతో, ఈ కళ్ళతో దేవుని చూడలేము. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము మన పాపాల్లో ఉండి, అతిక్రమాల్లో ఉండి, బలహీనతలో ఉండి, శరీరానుసారంగా బ్రతికితే దేవుని చూడలేము. మరి అలాగంటున్నారు కదా, శరీరానుసారంగా కాకుండా ఆత్మీయానుసారంగా ఉన్న వాళ్ళందరూ దేవుని చూసేస్తున్నారా అంటే, దేవుని చూసేటువంటి అవకాశం ఉంది. చాలామంది దేవుని చూసిన వారు ఉన్నారు, దేవుని స్వరమైన వాడు ఉన్నారు. ఇంకొక మాట ఏం చెప్పగలంటే, ఒక రోజున భూజనులందరూ కూడా దేవుని చూస్తారు. ఇలాగ కొన్ని వాక్యాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 15వ వచనంలో ఓ మాటను చదువుతాను. ఏమిటంటే, ఇక్కడ మోషే గారు మాట్లాడతారు, మీరు స్వరము మాత్రం విన్నారు కానీ ఏ స్వరూపాన్ని మీరు చూడలేదు. మీ స్వరూపాన్ని, ఏ స్వరూపాన్ని మీరు చూడలేదు. ఎలాగంటే, దేవుడు వారితో మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, మోషే కొండ మీదకి వెళ్ళి దేవుని దగ్గరికి కొన్ని 40 దినాలు దివారాత్రులు గడిపి దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చాలా సందర్భాల్లో మాట్లాడారు, కానీ దేవుని స్వరం ఇశ్రాయేలీయులు విన్నారు, కానీ ఎవరో ఏ స్వరూపాన్ని కూడా చూడలేదు. ఆ మాటకు ఒప్పుకోవాల్సింది. దైవజనుడైనటువంటి మోషే నిర్గమకాండం 33వ అధ్యాయంలో ప్రభువా నేను చూడాలి అని దేవుని దగ్గర గట్టిగా పట్టుబట్టాడు. దేవుడు అన్నాడు, నిన్ను ఒక కొండ చర్యలో నేను ఉంచి, కొండ అడుగున భాగంలో నేను ఉంచి, కొండ సందులో నేను ఉంచి నేను దాటుకుని వెళ్తాను, నా చెయ్యి మీద కప్పుతాను, నేను వెళ్ళిన తర్వాత నా చెయ్యి తీస్తాను, నా వెనుక భాగాన్ని చూస్తామని దేవుడు చెప్పాడు. దేవుని మహిమంతా కూడా మోషే చూడలేదు, కానీ దేవుని యొక్క వెనుక భాగాన్ని చూస్తామని చెప్పి అన్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాలంటే, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి కనుక స్వరం విన్నాడు, మాట్లాడాడు. తర్వాత కొత్త నిబంధనలో మనకు కనబడేటువంటి సౌలు అనేటువంటి పౌలుగా మార్చబడినటువంటి సౌలు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటాడంటే, అతడు కింద నేల మీద పడిన తర్వాత ఒక స్వరాన్ని వింటాడు. సౌలా సౌలా, నీవు నిన్నెందుకు హింసించుచున్నావు అనే మాట. స్వరాన్ని విన్నాడు, కానీ దేవుని చూడలేదు. అయితే దేవుని చూసే అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా ఉంది. ఎలాగంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. దేవుని చూస్తారు కనుక యేసుక్రీస్తుని చూసేటువంటి, ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూసేటువంటి కొన్ని సందర్భాలను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. వాక్యం చూడండి, 18వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా అతనికి కనబడెను. కాబట్టి అబ్రహాము కూడా దేవుని చూశాడు. ఓ సందర్భంలో శిష్యులు ఆ ప్రభువుతో మాట్లాడుతూ, తండ్రి గురించి అనేక సందర్భాలు మీరు చెప్తున్నారు కదా, చాలా విషయాలు, ఒకసారి తండ్రిని మాకు కనపరచు అన్నారు. ప్రభు ఏమన్నారు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో కూడా ఉన్నాను కదా, మీరు నన్ను చూడలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అన్నాడు.
కాబట్టి ఆ, దేవుని చూసేటువంటి అనుభవం అవకాశం మనుషులకు దేవుడు ఇచ్చాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, అక్కడ మీకాయ అనే ప్రవక్త ఉంటాడు. రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం జరిగింది. దానిలో మీకాయ మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆకాశం తెరబడింది, దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు, సమస్త ఆయన ముందు ఆయన చుట్టూ దేవదూతలు ఉన్నారు, నేను చూస్తున్నానని చెప్పాడు మీకాయ. ఇంకా కడవరి మాట నేనేం చెప్పాలంటే, ఇదిగో రాబోయే కాలం ఉంది, ఈ సృష్టి లయమైపోయేటువంటి యుగాంత కాలం ఒకటి రాబోతుంది. ఒక ఎలాగైతే ఒలీవల కొండ మీద నుండి యేసుప్రభు వారు ఆరోహణమయ్యారో అలాగే మళ్ళా ఆయన దిగి వస్తాడు. అపోస్తుల కార్యం మనం చూస్తాం కదా, ఓ గలిలీ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు నిలిచి చూస్తూ ఉన్నారు, ఆయన ఏ రీతిగా వెళ్తున్నారో ఆ రీతిగానే వస్తారు అని చెప్పి ఆ మాటను విన్నారు. అయితే ఆ రోజు ఆ కొంతమంది శిష్యులు వెంబడించిన వారు మాత్రమే చూశారు. ఇదిగో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి ఒకటి రాబోతుంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చాడు, శరీరానుసారిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలో ప్రజలందరూ చూశారు. చరిత్రలో క్రీస్తు శకము అనేటువంటి ఆ యొక్క చరిత్రను సృష్టించాడు. తండ్రి అయినటువంటి దేవుడు అనేక సందర్భాలు అనేక మందికి కనబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో అందరినీ దర్శిస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. రానున్న కాలం ఉంది, అందరూ కూడా భూజనులు అందరూ ఆయన చూస్తారు. ఎలా చూస్తారు అంటే, తూర్పున సూర్యుడు ఉదయించి పడమట్లో అస్తమిస్తూ ఆయన సంగతి మనుషులందరూ చూస్తున్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఆయన్ని మనుషులందరూ చూస్తారు. నమ్మిన వారు ఆయనతో పాటు సంతోషంగా పరలోకానికి వెళతారు. నమ్మని వారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ అంగలారుస్తారు. ఎవరైతే ఏడుస్తూ ప్రభువుని నమ్మకుండా ఉన్నారో వాళ్ళు నరకానికి వెళతారు. ఎవరైతే నమ్మారో ఆయనతో పాటు పక్షిరాజు వలి మేఘాల పైన పరలోకానికి వెళ్ళిపోతారు. మరి పరలోకానికి వెళ్ళి ఆ దినం కొరకు మనం సిద్ధపడదామా? ఈ లోకంలో ఉన్నటువంటి సంపాదన, పదవులు, అధికారాలు, లోక సుఖాలు దేనినో అడ్డం పెట్టుకుని కాలయాపన చేసి నరకానికి వెళదామా? ఎట్టి పరిస్థితుల్లో మనం నరకానికి వెళ్ళడానికి వీలేదు. మనమందరూ దేవుని రాజ్యంలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. ఆయన మహాగణుడు, గొప్ప దేవుడు, కనికరం కలిగిన వాడు, మనల్ని ప్రేమించి ఈరోజు వరకు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.